అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. పంచాయతీ ఎన్నికల్లో జీవోకు విరుద్ధంగా రిజర్వేషన్లు కేటాయిస్తున్నారంటూ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వేర్వేరుగా దాఖలైన 9 పిటిషన్లపై జస్టిస్ టి మాధవిదేవి విచారణ చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా బీసీ రిజర్వేషన్లు 17% మించడం లేదని సంగారెడ్డి జిల్లా ఆందోళ్ మండలం రామసానిపల్లికి చెందిన మాజీ సర్పంచి ఆగమయ్య పిటిషన్ దాఖలు చేశారు. సంగారెడ్డి జిల్లాలో మొత్తం 613 గ్రామ పంచాయతీలుండగా 117 సర్పంచి స్థానాలను మాత్రమే బీసీలకు కేటాయించారని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ గెజిట్ 43 జారీ చేశారని వాదించారు. దీని ప్రకారం బీసీ రిజర్వేషన్లను 19% మాత్రమే ఉన్నాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచులకు బీసీ రిజర్వేషన్లు 17% మాత్రమే ఉన్నాయని చెప్పారు. ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 46కు విరుద్ధంగా ఈ రిజర్వేషన్లు ఉన్నాయన్నారు. సంగారెడ్డి కలెక్టర్ జారీ చేసిన గెజిట్ ను రద్దు చేసి రిజర్వేషన్లు మళ్లీ కేటాయించాలన్నారు. కల్వకుర్తి నియోజకవర్గంలో వెల్దండ మండలం తిమ్మనోనిపల్లి రిజర్వేషన్లపై మరో పిటిషన్ దాఖలైంది. గ్రామంలో 8 వార్డులుండగా అన్నింటినీ ఎస్సీ ఎస్టీలకే కేటాయించారని, బీసీ జనాభా ఓటర్లు ఎక్కువగా ఉన్నప్పటికీ అధికారులు పరిగణలోకి తీసుకోలేదని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ ఎస్టీలకు సర్పంచుల రిజర్వేషన్లు కేటాయించినట్లు స్పెషల్ జీపీ రాహుల్ రెడ్డి కోర్టుకు తెలిపారు. రోస్టర్ ప్రకారం రిజర్వేషన్లు మారుతూ వస్తాయని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. 2011 జనాభా గణనలో తప్పులున్నట్లు పిటిషనర్ తరపు న్యాయవాది వాదిస్తున్నారని, దీనికి కేంద్రమే సమాధానం చెప్పాల్సి ఉందని రాహుల్ రెడ్డి వాదించారు. ఇరువైపులా వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, మనం చూస్తా ఉన్నాం పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రోజుకొక వివాదం మనం చూస్తా ఉన్నాము. మొన్నటిదాకా రిజర్వేషన్ల పేరుతోటి కొంత 2 సార్లు పంచాయతీ ఎన్నికలు వాయిదా పడ్డటువంటి విషయం కూడా మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడు మరొక అంశం తెరపైకి రావడం జరిగింది. ప్రధానంగా దీనికి సంబంధించి కూడా పిటిషన్ కూడా జారీ చేయడం జరిగింది. పంచాయతీ ఎన్నికల్లో జీవోకి విరుద్ధంగా రిజర్వేషన్లు కేటాయిస్తున్నారంటూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వేరువేరుగా దాఖలైన 9 పిటిషన్లపై జస్టిస్ మాధవీదేవి విచారణ చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా బీసీ రిజర్వేషన్లు 17% మించడం లేదని సంగారెడ్డి జిల్లా ఆందోళ్ మండలం రామసానిపల్లికి చెందిన మాజీ సర్పంచ్ ఆగమయ్య పిటిషన్ దాఖలు చేశారు. దాంతో పాటుగా సంగారెడ్డి జిల్లాలో మొత్తం 613 గ్రామ పంచాయతీలు ఉండగా 117 సర్పంచ్ స్థానాలను మాత్రమే బీసీలకు కేటాయించారని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దాంతో పాటుగా ఈ మేరకు జిల్లా కలెక్టర్ గెజిట్ 43 జారీ చేశారని కూడా వాదించారు. దీని ప్రకారం బీసీ రిజర్వేషన్లు 19% మాత్రమే ఉన్నాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచులకు బీసీ రిజర్వేషన్లలో 17% ఉన్నాయని చెప్పారు. ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 46కు విరుద్ధంగా ఈ రిజర్వేషన్లు ఉన్నాయన్నారు. దాంతో పాటుగా సంగారెడ్డి కలెక్టర్ జారీ చేసినటువంటి గెజిట్ ని రద్దు చేసి రిజర్వేషన్లు మళ్లీ కేటాయించాలన్నారు. కల్వకుర్తి నియోజకవర్గంలో ఏదైతే వెల్దండి మండలం తిమ్మనపల్లి రిజర్వేషన్లపై మరో పిటిషన్ దాఖలైంది. గ్రామంలో 8 వార్డులు ఏదైతే 8 వార్డులు ఉండగా అన్నిటినీ ఎస్సీ ఎస్టీలకే కేటాయించారని, బీసీ జనాభా ఓటర్లు ఎక్కువగా ఏదైతే ఉన్నప్పటికీ అధికారులు పరిగణనలోకి తీసుకోలేదనేది కూడా పిటిషనర్ తరపు న్యాయవాది వాదించినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ ఎస్టీలకు సర్పంచులు రిజర్వేషన్లు కేటాయించినట్లు స్పెషల్ జీపీ రాహుల్ రెడ్డి కోర్టుకు తెలిపారు. రోస్టర్ ప్రకారం రిజర్వేషన్లు మారుతూ వస్తాయని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. 2011 జనాభా గణనలో తప్పులున్నట్టు పిటిషనర్ తరపు న్యాయవాది వాదిస్తున్నారని, దీనికి కేంద్రమే సమాధానం చెప్పాల్సి ఉందని కూడా ఏదైతే ప్రధానంగా రాహుల్ రెడ్డి వాదించడం జరిగింది. ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా మరికొన్ని రోజుల్లో అటు పంచాయతీ ఎన్నికలు ఉండగా ఇప్పుడు ఏదైతే వివాదాలు ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. హైకోర్టులో దాదాపుగా 8 పిటిషన్లు దాఖలైనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఒకటి, రోస్టర్ పద్ధతుల ద్వారా రిజర్వేషన్లు కల్పిస్తలేరని, 2 అటు ప్రధానంగా ఏదైతే రిజర్వేషన్ కు సంబంధించి ఇచ్చిన జీవోకి కేటాయిస్తున్నటువంటి ఏదైతే బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ సంబంధించి ఎక్కడ పొంతన లేదు అనేది కూడా ఏదైతే ప్రధానంగా పిటిషన్లు దాఖలైనటువంటి పరిస్థితి కూడా మాకు కనిపిస్తుంది. వేచి చూడాలి. మొత్తానికి కోర్టులో వాయిదా పడినటువంటి నేపథ్యంలో రేపు కూడా విచారణ జరగబోతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశంపై
అటు కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, ఎలాంటి తీర్పు వెలువడుస్తుంది అనేది కూడా వేచి చూడాలి. ఎందుకంటే కేవలం ఇప్పుడు 3-4 చోట్లకు సంబంధించినటువంటి పిటిషన్లకు సంబంధించి దాఖలైనటువంటి నేపథ్యంలో రానున్నటువంటి రోజుల్లో ఇంకెన్ని పిటిషన్లు దాఖలైతాయి అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వంశీ, అంటే ఈ పిటిషన్లపై కోర్టు ఎప్పుడు తీర్పు వినిపించే అవకాశం ఉంది? ఎందుకంటే ఎన్నికలు దగ్గర పడుతున్నాయి, నాయకులు సిద్ధంగా ఉన్నారు, మళ్ళీ ఏమైనా మార్పులు చేసుకునే అవకాశాలు ఉన్నాయా? చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చేసినటువంటి నేపథ్యంలో రేపు విచారణ ఉన్నటువంటి నేపథ్యంలో విచారణ అనంతరం తీర్పు కోర్టు ఎప్పటికి ఇస్తుంది అనేది మాత్రం వేచి చూడాల్సిన అవసరం ఉంది. మొత్తానికి మాత్రం కొంత ఈ ఎప్పుడు కూడా పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ కల్పించినప్పుడు కొంత రోస్టర్ పద్ధతిలో ఉంటుంది. గతంలో ప్రకటించినటువంటి రిజర్వేషన్ల స్థానాలకు సంబంధించి కూడా రోస్టర్ పద్ధతుల ద్వారా మారుతూ ఉంటాయి. కానీ ఈసారి చూడాల్సిన అవసరం ఉంది. ఒక జిల్లాలకు ఒక గ్రామానికి సంబంధించి కాబట్టి ఒక మండలానికి సంబంధించి అన్నిటినీ ఒక వర్గానికి కేటాయించారు అనేది కూడా పిటిషన్లు దాఖలైనటువంటి నేపథ్యంలో వేచి చూడాల్సిన అవసరం ఉంది. దాంతో పాటుగా ఇచ్చిన జీవోకి రిజర్వేషన్ల పరంగా ఇచ్చిన జీవోకి అక్కడ అమలవుతున్నటువంటి తీరు మరొకలాగా ఉంది అనేది కూడా చెప్తా ఉన్నారు. మొత్తం మీద వేచి చూడాల్సిన అవసరం ఉంది. కోర్టు ఎలా స్పందిస్తుంది, మొత్తం మీద ఇప్పుడు విచారణ దశలోనే ఉంది కాబట్టి కోర్టు ఎప్పుడు తీర్పు వెలువరించే అవకాశం ఉందనేది కూడా వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ వంశీ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.